ఒక మహాపాపి బ్రాహ్మణుడు చెప్పిన కథని విని తన జీవితాన్ని మార్చేసుకుంది. వెల్కమ్ టు ది ఫైనల్ పార్ట్ ఆఫ్ సీక్రెట్ స్టోరీ ఫ్రమ్ శివపురాణం. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు శివుడి గురించి, శివపురాణం గురించి చెప్పడం స్టార్ట్ చేశాడో వెంటనే చెంచల తన కాళ్ళ మీద పడి ఆ పురాణాన్ని చెప్పమని కోరింది. అది వింటూ వింటూ చెంచల ఒక యోగిలాగా తయారైంది. అప్పటి నుంచి శివధ్యానం చేస్తూ మాట, మనస్సు రెండు కంట్రోల్లో ఉంచుకొని శివకటాక్షం పొంది మరణించింది. అప్పుడు శివదూతలు వచ్చి చెంచలని శివపార్వతుల ముందు ఉంచారు. ఉంచిన వెంటనే చెంచలకి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేవు. మహేశ్వరుడైన పరమశివుడు లోకాన్ని వెలిగించే తేజస్సుతో కూర్చున్నాడు. ఆ శరీరం 1000 సూర్యుల్లాగా ప్రకాశించింది. బ్రహ్మ విష్ణువులు కూడా అక్కడే ఉండి సేవ చేస్తూ ఉన్నారు. శివుడి జటాజూటంలో నిలవంక చాలా వెలిగిపోతూ ఉంది. అలాంటి సన్నిధిలో చోటు చేసుకున్న చెంచల పార్వతీదేవి దగ్గర నుంచి ఒక వరం పొందింది. దానికి చెంచల ఏమడిగిందో తెలుసా? తన భర్తని కలవాలి అని అడిగింది. గంధర్వరాజు అయిన తుంబురుతో శివపురాణాన్ని బిందుకతో పాటు అక్కడున్న వింధ్యాచల పర్వతాల్లో దెయ్యాలందరికీ చెప్పించి వారిని శివకటాక్షం పొందేలా చేసింది. అలాగే బిందుక శివుడి సేవకుడిగా, అలాగే చెంచల పార్వతి సహచారిగా ఉండిపోయారు. ఈ విధంగా ఇద్దరికీ ముక్తి లభించింది.